హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనం ఈరోజు ఈ క్లచర్ని డిజైన్ చేసుకుందామండి. అందరికి ఈజియెస్ట్ హెయిర్ స్టైల్ అంటే హెయిర్ లీవ్ చేసి క్లచర్ పెట్టుకోవడమే. సో డిజైన్ విషయానికి వస్తే ఇలాంటి ప్లెయిన్ క్లచర్స్ ఎక్కడైనా దొరుకుతాయండి. సో అవి తీసుకొని నేను సైడ్స్కి ఇవి స్టోన్ చైన్ అంటిస్తున్నా అండి. ఎందుకంటే మళ్ళా డైరెక్ట్ గా డిజైన్ చేస్తే ఏంటంటే ఖాళీ అనిపిస్తుంది సైడ్స్ కు. ఇక్కడ నేను 4x4 ట్రయాంగిల్ షేప్ గ్రీన్ కలర్ కుందన్ తీసుకుంటున్నా అండి. కుందన్స్ ని ఒక ఫ్లవర్ లాగా అంటిస్తున్నా అండి. 6 కుందన్స్ కి ఒక ఫ్లవర్ అయిపోతుంది. మీకు క్లారిటీ కోసం చెప్తున్నాను. అలాగే సైడ్ కి ఒక ఫ్లవర్ వేసుకోండి. నేను చెప్తుంటే కన్నా మీకు చూస్తుంటేనే బాగా అర్థమవుతుంది. ఏమనుకోకండి, నా వాయిస్ లో లో ఎనర్జీ ఉంది. ఎందుకంటే మా పాప బాగా సతాయిస్తుంది. ఈ మధ్య పాలు మాన్పిద్దామని ట్రై చేస్తున్నాము చాలా, కానీ ఆమె అస్సలు మానేస్తలేదు. దానివల్లే కొద్దిగా ఎనర్జీ లో ఉంటుంది. వీడియో బాగా చూడండి, చూస్తుంటేనే అర్థమవుతుంది. ఎటు నుంచి చూసినా ఫ్లవర్ షేప్ లోనే కనిపిస్తుంది. అందుకే మీకు వీడియో బాగా చూసి అంటించండి అంటున్నా. అన్ని ఫ్లవర్ కి 6 స్టోన్సే పడతావు. ఒక ట్రిక్ అది అర్థమైపోతే మీకు ఈజీగా వచ్చేస్తుందండి. అండ్ ఎవరెవరు కొత్తగా నా ఛానల్ ని చూస్తున్నారో తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి వీడియోస్ కోసము. ఎవరైనా ఆర్డర్ ఇవ్వాలంటే కింద నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తా అండి, అక్కడ వచ్చి డిఎం చేయొచ్చు. బ్యాంగిల్స్ మీ రిక్వైర్మెంట్ ని బట్టి మీ కలర్ కాంబినేషన్ లో బ్యాంగిల్స్, బనానా క్లిప్స్ ఆర్ శారీ పిన్స్ ఏదైనా సరే కస్టమైజ్ చేసి ఇస్తామండి. అండ్ మీ డిజైన్ ని బట్టే ప్రైజెస్ ఉంటాయండి, మరి వేలల్లో అయితే ఉండవు. ఎందుకంటే నేను ఒక మిడిల్ క్లాస్ గర్ల్ని. ప్రైజెస్ ఎలా ఉంటాయి, మనం ఎలా డబ్బులు ఖర్చు పెడతాం అనేది నాకు బాగా తెలుసు అండి. ఇక్కడ నాకు స్టోన్ చైన్ ఇలా స్ట్రేట్గా పెట్టడం కన్నా ఇలా క్రాస్గా పెట్టడం బాగా అనిపించిందండి. అందుకే ఇంకో 2 స్టోన్ చైన్ తీసుకొని కొద్దిగా తక్కువ పడితే ఇక్కడ అంటించాను. చాలా బాగా లుక్ వచ్చిందండి. మనం ఎథ్నిక్ కుర్తాస్ మీదకి, పట్టు శారీస్ మీదకి హెయిర్ లీవ్ చేసినప్పుడు ఇలాంటి క్లచెస్ పెట్టుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. ఈ క్లచర్స్, రింగ్స్, ఇయర్ రింగ్స్, బ్యాంగిల్స్ ఇవి చిన్న థింగ్సే కానీ మన లుక్ని చాలా పర్ఫెక్ట్ చేస్తాయండి. నచ్చితే నా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.